నమస్తే. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నిన్న రేవంత్ రెడ్డి ఒక ఆరోపణ చేశారు. కేసీఆర్ 22 ల్యాండ్ క్రూజర్లు కొని చేశారు, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానా, ఇది దాచుకున్నారు అనేటువంటిది. దానిపైన మీ బీజేపీ ఎట్లా చూస్తుందండి? అంటే వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా చేసిన మాట వాస్తవం. ఓకే. 7 లక్షల కోట్ల అప్పుల ముందర 60 కోట్ల రూపాయల వెహికల్స్ది అఫ్కోర్స్ అది వ్యర్థమే, అనవసరంగా వాళ్ళు పొగడలకు పోయేసి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టినట్టుగా దీన్ని బట్టి అవపడతా ఉన్నది. సో వారు ఏమనంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త వెహికల్ తీసుకురావడానికి అక్కడ పెట్టారు అని వారు అంటున్నారు. ఇనీషియల్గా నాకు కొత్త కాన్వాయ్ అక్కర్లేదు, నా వెహికలే వాడుతున్నారు. ఇప్పుడు అవి ఉన్నాయి కాబట్టి వాడతానని చెప్పి చెప్పదలుచుకుంటున్నారు వారు. ఓకే. సో వారు వాడాలా, ముఖ్యమంత్రి కాబట్టి వారు ఖచ్చితంగా కాన్వాయ్ ఉండాలా. ఆ కాన్వాయ్ 20 వెహికల్లా, 50 వెహికల్లా, 10 వెహికల్లా వారి ఇష్టం. అది కాన్వాయ్ మాత్రం ముఖ్యమంత్రి గారికి ఉండడము దాన్ని మేము తప్పుపడడం లేదు. సో వారు చెప్పదలుచుకునేది ఏంటంటే, నేను కొట్టలేను, గత ముఖ్యమంత్రి గారే వీటిని కొని పెట్టారు, మళ్ళీ ప్రభుత్వం వస్తే వాడదామనుకొని ఏ రకంగా అయితే సెక్రటరీ కట్టి పెట్టారో కొడుకు కోసం, అది నాకు పనికొచ్చింది. అదే మాదిరి వెహికల్ కూడా కొని పెట్టాడు కొడుకు కోసం, అది నాకు పనికొచ్చినాయి అని చెప్తా ఉన్నారు. సంతోషం. అంటే ఇది కూడా నెపం, కేసీఆర్ మీద నెట్టే ప్రయత్నం. నెపమేముంది, తప్పేముంది, నెపమేం కాదు ఇది. వాస్తవంగా సెక్రటరేట్ కట్టిండు, కల్లారా చూస్తూ ఉన్నాము. కొడుకు కోసం కడితే అది ఇలా రేవంత్ రెడ్డి గారికి అది కలిసి వచ్చింది. అదే మాదిరి వెహికల్ కూడా కొడుకు కోసమే కొన్నాడా లేకుంటే ఆయన కోసం కొన్నాడా వెహికల్, రేపు ఈరోజు అది ప్రభుత్వం డబ్బే కదా, ప్రభుత్వ వెహికల్, దాని పెద్ద తప్పే ఉంది, దానికి అసలు న్యూస్ అవసరం లేదు.